చేసుకుంటామో తెలుసా? ముఖ్యంగా బతుకమ్మ పండుగ వెనుక కథ ఉంది. పూర్వం చోళ రాజైన ధర్మముడు అనే రాజుకు 100 మంది కుమారులు పుట్టి వారంతా యుద్ధంలో మరణిస్తారు. పుత్రశోకంతో బాధపడుతున్న రాజును చూసి లక్ష్మీదేవి అతనికి ఒక ఆడపిల్లను ప్రసాదించింది. లేక పుట్టిన ఆ పాపకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బతుకమ్మని అందరూ అమ్మాయిని ఆశ్రయించారు. అప్పటి నుండి ఆ అమ్మాయి పేరుతో మనం బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. బతుకమ్మ పండుగకు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. తర్వాత అది మా స్నేహితురాలు చెప్తుంది. ముఖ్యంగా గునుగు, బంతి, చామంతి, తంగేడు వంటి రకరకాల పూలను పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ. మహిళలు, యువతులు, బాలికలకు ఎంతో ఇష్టమైన పండుగ మన బతుకమ్మ పండుగ. 2014వ సంవత్సరం నుండి మన తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించింది. మన తెలంగాణ సాంప్రదాయ పండుగల్లో బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటాము. ఈ పండుగ అశ్వయుజ శుద్ధ పాఠ్యమి రోజు నుంచి 9 రోజులు జరుపుకుంటాం. మరి 9 రోజుల బతుకమ్మ పేరు తెలుసుకుందామా? తెలుసుకుందాం. నా పేరు అక్షర. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజే పూలను తెచ్చి నీళ్ళల్లో వేసి ఉంచుతారు. అలా పూలు నిద్ర చేయడాన్నే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజున పెద్దలకు బియ్యం ఇస్తారు కాబట్టి దీనినే పెద్దల మాస అని కూడా అంటారు. ప్రసాదం నువ్వులు, బెల్లం, బియ్యపిండి. ధన్యవాదాలు. నా పేరు నిత్య. 2వ రోజున అటుకుల బతుకమ్మ. ఈ రోజు దుర్గాదేవి నవరాత్రులు మొదలవుతాయి మరియు ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు కాబట్టి అటుకుల బతుకమ్మగా అంటారు. ప్రసాదం అటుకులు, బెల్లం, చప్పటిపప్పు. ధన్యవాదములు. నా పేరు రాజశ్రీ. 3వ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఆ రోజు ముద్దపప్పు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కాబట్టి 3వ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ప్రసాదం పెసర్లు, చక్కెర, బెల్లం లేదా ముద్దపప్పు పెడతారు. ధన్యవాదాలు. నా పేరు జైష్ణవి. 4వ రోజు నానబియ్య బతుకమ్మ. ఈ రోజు నానబోసిన బియ్యాన్ని గౌరమ్మకు నివేదిస్తారు కాబట్టి దీనిని నానబియ్య బతుకమ్మ అంటారు. ప్రసాదం నానబోసిన బియ్యం, బెల్లం, పాలు కలిపి పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ధన్యవాదాలు. నా పేరు చెరువిశ్రీ. 5వ రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజు అమ్మవారికి ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు, దోసలు నైవేద్యంగా పెడతారు కాబట్టి 5వ రోజున అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ప్రసాదం బియ్యపు పిండితో చేసిన అట్లు లేదా దోసలు. ధన్యవాదములు. నా పేరు హరిణి. 6వ రోజును హలకల బతుకమ్మ అంటారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా బతుకమ్మకు మాంసమూత తలగడంతో అపచారం జరిగిందని అమ్మవారు అలకతో ఉండాలని భక్తులు భావించి ఆ రోజు బతుకమ్మను ఆడరు మరియు ఆ రోజు నైవేద్యం కూడా ఉండరు కాబట్టి ఆ రోజున అలకల బతుకమ్మ అంటారు. ధన్యవాదములు. నా పేరు మన్వి. 7వ రోజును వేపకాయల బతుకమ్మ అంటారు. ఆ రోజు సకినాల పిండిని వేపకాయలాగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కాబట్టి 7వ రోజును వేపకాయల బతుకమ్మ అంటారు. ప్రసాదం సకినాల పిండి లేదా పప్పు, బెల్లం. ధన్యవాదాలు. నా పేరు శ్రీజ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఆ రోజు వెన్నతో అమ్మవారికి నైవేద్యం పెడతారు కాబట్టి వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ప్రసాదం నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యితో చేసిన పదార్థాలు. ధన్యవాదాలు. నా పేరు ధరణిక. 9వ రోజు సదుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజు సదుల పేరుతో పులగం, పులిహోర, నువ్వుల సది, కొబ్బరి సది, పెరుగన్నం ఇలా అనేక రకాల సదులు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కాబట్టి దీన్ని సదుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. ప్రసాదం మలిదా, పులిహోర. ధన్యవాదాలు. ఒకటి బతుకమ్మ పాట పాడతావా? బతుకమ్మ ఆడుతారా? పాడతారా? పాడండి ఎవరైనా ఒక్క చరణం పాడండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. చాలా బాగా చెప్పారు.